అమరావతి ఆంధ్రప్రదేశ్కు రాజధాని అని చెప్పి తీర్మానం చేయుటకు ఈరోజు ఒక ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశం మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. నేను ఒకటే ఈ ప్రభుత్వానికి కానీ ఇప్పుడు అధికారంలో ఉండే వారికి ఒకటి అడుగుతున్నాను. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అనేది లేకుండా 3 రాజధానులుగా చేసి అదే అమరావతి కూడా డెవలప్ చేయాలని చెప్పే భాగంలోనే ఆ రోజు డీసెంట్రలైజ్లో భాగంగానే చేసిండేది. కానీ నిన్న ఎన్నికల్లో 2024 తర్వాత మీరే చెప్పారు అమరావతి రాజధాని అని చెప్పారు, ప్రధానమంత్రితో కూడా చెప్పించారు. ఇంకా ఎవరు దానికి వ్యతిరేకంగా మేము అమరావతి కాదు అని చెప్పి కానీ లేకపోతే మేము అధికారంలోకి వస్తే అమరావతిని తీసేస్తామని చెప్పింది ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడైనా ఉందా? మేము ఈ రోజు నుంచి మీరు అమరావతి అభివృద్ధి చేస్తామని చెప్పేసి అమరావతి పైన చేస్తున్న ఈ రోజుకు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది ఒకటే, డైవర్షన్ పాలిటిక్స్లో మీరు అమరావతి అని అంటున్నారు. అంతేకాకుండా మీరు అమరావతి పేరిట సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అని చెప్పి మీరే చెప్పి ఈరోజు కోట్ల రూపాయలు ఈరోజు కూడా దానికోసమే కూడా మీరు ఈరోజు అప్పులు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం అనేది అన్ని భాగాలకు కూడా అభివృద్ధి చేయాలి, కానీ అప్పులంతా కూడా చేసి కేవలం రాజధాని పేరిట అక్కడే మాత్రమే డెవలప్ చేయొద్దని నేను మాత్రమే మేము కోరుతూ ఉన్నాము. ఈరోజు మీ ప్రకారం మేము చూస్తున్నాము. ఈరోజు మీరు అప్పులు చేసేదే కాదు, ఈరోజు ఇన్ని వేల ఎకరాలు 50,000 ఎకరాలు తీసుకొని 50 లక్షల ఎకరాలు తీసేసుకొని 50,000 లక్షల కోట్ల రూపాయలు కూడా మీరు ఎక్కడ చూసినా కూడా అప్పులు అనేది కూడా చేసుకొని ఈరోజు ఇది చాలదు అని చెప్పేసి ఇంకా అప్పులు కావాలని చెప్పి ఓ దిక్కు అడుగుతూనే ఇంకా కూడా భూమి కూడా కావాలని చెప్పేసి రైతులను కూడా మభ్యపెడుతూ రైతులను కూడా పక్కదారి పట్టించడానికి మీరు చేసే ప్రయత్నం తప్ప నిజంగా అమరావతిని డెవలప్ చేయాలనేది మాత్రం ఏమాత్రం కూడా లేదు. అంతేకాదు ఈరోజు తీర్మానం చేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభాండం వేయడానికో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికో మీరు ఈరోజు కూడా చెప్తా ఉన్నారు. మీరే చెప్తా ఉన్నారు ఈరోజు 28 లోపల అంటే 2028 లోపల పూర్తిగా కూడా అమరావతి అనేది కూడా డెవలప్ చేసేసి పూర్తి కూడా అన్ని రకాల కూడా ఎస్టాబ్లిష్ కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. 29 వరకు ఎన్నికలు లేవు కదా, అంటే మీరు 29 వరకు కూడా మీరే కదా ఉండేది. అంతేకాదు మీరు పవన్ కళ్యాణ్ గారు మరొక మాట కూడా చెప్తున్నారు, మేము వచ్చే 10 సంవత్సరాలు వచ్చే 15 సంవత్సరాలు కూడా మేమే అని చెప్పి అంటున్నారు. మీ పైన మీకే నమ్మకం లేదా? మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఎప్పుడు ఎన్నికలు జరిగినా వస్తుందని చెప్పేసి మీకే ఉందా? ఏదో అసలు మీరు చెప్పేదంతా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి, ప్రజలను తప్పుదారి పక్కదారి పట్టించడానికో లేకపోతే మీ యొక్క ఫెయిల్యూర్స్ అన్నీ కూడా డైవర్షన్ చేయడానికి మాత్రమే ఈ తీర్మానాలు, స్పెషల్గా మళ్ళీ కూడా అసెంబ్లీ తీర్మానాలు తప్ప మరొకటి కాదు. మీకు అధికారం అనేది కూడా ప్రజలు ఇచ్చారు, డెవలప్ చేయండి. అదే కాదు అత్యంత వెనుకబడిన రాయలసీమ గురించి కూడా మీరు ఆలోచన చేయమని చెప్పేసి కూడా నేను అడుగుతాను. ఇక్కడ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం హార్టికల్చర్ హబ్బు చేస్తామని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చినంత మాత్రమే కాదు, అన్ని రకాలు కూడా చేయాలి. ఇప్పటికే మీ అవినీతి అనేది కూడా బట్టబయలైంది. అమరావతి పేరిట ఎంత అవినీతి చేస్తూ ఉన్నారు, ఎంత అప్పులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చాలకోకుండా ఇంకా కూడా కొత్త అప్పులు కావాలని, కొత్తగా భూమి కావాలి, అడిషనల్గా భూమి కావాలని చెప్పేసి ఇవన్నీ కూడా మాటలే. ఇప్పటికే ప్రజలు కూడా గమనించారు మీరు చేసే అవినీతి అమరావతి పేరిట కూడా అని చెప్పి చెప్తున్నాను. ఇదే కాదు కేవలం డిజైన్లకే మీరు ఈరోజు కూడా వందల కోట్ల రూపాయలు కూడా ఈరోజు మీకు కావలసిన వాళ్ళకు విదేశాల వారికి ఉండే కూడా ఆర్కిటెక్చర్ వారందరికీ కూడా మీరు ఇస్తున్నారంటే, అదే కాకుండా మీరు అక్కడ ఖర్చు పెడుతున్నది ఎక్కడ ఈ దేశంలోనే ఎక్కడ కానీ ఒక స్క్వేర్ ఫీట్కి కానీ అంత ఖర్చు ఎక్కడా పెట్టలేదు ఈ దేశంలో. కేవలం అమరావతి పేరిట మాత్రమే మీరు చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవినీతి కూడా బట్టబయలైంది. తప్పకుండా కూడా మీకు తగిన గుణపాఠం కూడా చెప్తారు. కాబట్టి మీరు చేయండి, అంతేగాని మీరు ఊరికి అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మీరు బురద జల్లే వ్యవహారం మాత్రం చేయొద్దని చెప్పేసి ఈ ప్రభుత్వం చేస్తాం. తప్పకుండా కూడా మీకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా కూడా ఉన్నారు.